పుండు కాళ్ళకు పడినటువంటి పుండు కాదు, ఇది దేశం ఆత్మకు పడినటువంటి పుండు, దేశం గుండెకు పడినటువంటి పుండు. అంటే నాయకులకి ఎలా ఉన్నారని చెప్పడం కోసం, అంటే ఒక ఇన్ని వేలలో వచ్చినటువంటి కవితలో చాలా విభిన్నంగా ఉన్నటువంటి కవిత. అంటే కవిత్వం ఎప్పుడు మనకు హార్ట్ఫుల్గా నచ్చుతుందంటే ఒక కొత్త ఊహ ఉండాలి. అందులో ఊహ లేని వాడి ఉదయం మన శివారెడ్డి మాట్లాడు, ఊహ లేని వాడి ఉదయం అన్నాడు. కొత్త ఊహంగా ఉండాలి, కొత్త అభివృద్ధి అయినా ఉండాలి. లేదంటే మనం మా నెల్లూరు జిల్లా సామెత ఉంది కదా, పాడిందే పాట భాషపడ దాసులేని, నువ్వు రాసిందే రాస్తే తడియారు అక్షరాన్ని రాయాలి, చదివిన కళ్ళు సజలాలు అవ్వాలి, గ్రంథము రాయడము ఒకటి కాదు, రాయడాన్ని ఎవరు కాల రాయలేరు అన్నాడు. అలా కాల రాయలేనట్టుగా నువ్వు రాస్తేనే నువ్వు కవిత్వంగా నిలబడతావు. మీకు బాగా జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి. మనకి ఎప్పుడైనా దుఃఖం వస్తే ముఖ్యంగా స్త్రీలు దీన్ని అనుభవించాడు. దిండు అడ్డం పెట్టుకొని లేదా దిండు ముఖానికి పెట్టుకొని ఆ దుఃఖాన్ని మనం పంచుకునేటువంటి దృశ్యాన్ని కవిత్వం చేశాడు వశిష్ఠుడు. పేరు దిగులు ముఖం అని పెట్టాడు. దిండు దుఃఖం అని పెట్టకుండా దిగులు ముఖం అని పేరు పెట్టి ఒక బయట రాసేటువంటి మదిని లోనికి జరిపి దిగులు ఓటని పెడుతుంది. దాగిన కథలన్నీ కరిగి పొంగి రహస్యాలను బహిర్గతం చేయడానికి వినోదాలు బయటకు వస్తాయి. కళ్ళ నిండా దిండు నింపుకొని ఆమె కన్యలను హత్య చేస్తుంది. కళ్ళ నిండా దిండు నింపుకొని ఆమె కన్యలను హత్య చేస్తుంది. కొత్త ఎక్స్ప్రెషన్. దిండు దుఃఖము కన్యలు మనందరికీ తెలుస్తుంది, కానీ కొత్తగా ఎలా చెప్పడం అనేది. కాసేపు ఆగి ఎప్పట్లానే మొహానికి నవ్వు రంగు పొలిమి ఏమీ ఎరగనట్లు బతుకుతుంది. పొరలుగా ఎండిన ఉప్పుని ఇక్కించుకొని రహస్యాలను చదువుతున్న దిండుది ఇప్పుడు దిగులు ముఖం మనం. ఇది ముగింపు. ఎలా ప్రారంభించాలి, కవితను ఎలా నిర్వహించాలి అంటే కొన్ని మనకు అన్వయ దోషాలు, ఔచిత్య దోషాలతో పాటు మనం చాలా మంది కవితలు రాస్తుంటారు. ఈ మధ్య ఒక కవి ఉదాహరణ చెప్తున్నాను. గోచిపాత పెట్టినటువంటి ఒక రైతుల గురించి చెప్పడం కోసం ఆయన మాట్లాడాడు. రెండు కొండల మధ్య జారుతున్న జలపాతంలో రైతుకు గోచిపాత అన్నాడు. దీన్ని ఒక ఆయన అద్భుతమైన పోలిక అన్నాడు, అద్భుతమైనటువంటి గొప్ప ఎక్స్ప్రెషన్ అన్నాడు. దాంట్లో మనం ఒక పొరపాటుని గమనించవచ్చు. జలపాతం ఏం చేస్తుంది? కదవుతుంది. వాస్తవానికి జలపాతాన్ని కదలక దొక్కుతుంది. గోచిపాత ఏం చేస్తుంది? నువ్వు అంటే దీన్ని ఔచిత్యం అంటాం. అలాంటి ఔచిత్యాలు, అన్వయ దోషాలు మనకు వశిష్ఠ కవిత్వంలో ఎక్కడ కూడా మనకు కనబడదు. ఇందులో పెట్ట కథ అనేటువంటి కవిత్వం అంటే పెట్టను సాకులో పెట్టుకొని, పెట్టను అడ్డంగా పెట్టుకొని, పెట్టను నెపంగా పెట్టుకొని కొన్ని వాక్యాలు ఇందులో రాశాడు. అంటే మొత్తం మీద తాను చూసినటువంటి జీవితాన్ని, సంఘటనల్ని, సమాజాన్ని, దేశంలో జరుగుతున్నటువంటి అమానుష, అసాంఘిక లేదా రాజ్యమే చేసేటువంటి కుట్రల్ని, వాటినన్నింటినీ గురింద్రియాలనేటువంటి నకంతో అడ్డాలు అనే ఒక కవిత రాస్తాడు. అంటే మనకు తెలుసు, నగరాల్లో కూడల్లో ఉదయాన్నే పని కోసం వస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి కవిత అడ్డాలు. అందులో కొత్త మాట నాకు అనిపించింది. ఊర్లో చేను గుండెంతుండేది అన్నాడు. ఊర్లో చేను గుండెంతుండేది అంటే చేను గురించి చాలా మంది చెప్పే ఉంటారు, కానీ ఆ గుండెకి చేనుకు ఆ పోలిక చెప్పడం అనేది కొత్తగా అనిపించింది. మనం చాలా కవితలు చెప్పచ్చు. అయితే వశిష్ఠ ఇంకొక కొత్త మాట ఏమన్నా అంటే, మనమంతా ఇప్పుడు ఎడారులు కాదు కావాల్సింది, అడవులు కావాలి అన్నాడు, అరణ్యాలు కావాలన్నాడు. అంటే అడవికి అరణ్యానికి ఇంకో చోట అన్నాడు మేఘాలు కావాలి అన్నాడు. అంటే మనిషి ప్రకృతిలోంచి మనం తీసుకున్నటువంటి స్ఫూర్తిని విప్లవ కవి అయినా సరే, ఏ కవి అయినా సరే తన పోలికల్ని, ఉపమానాలని, మెట్పర్లన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటాడంటే ప్రకృతి నుంచే తీసుకుంటాడు. పూలు, ఆకులు ఇవన్నీ కూడా విప్లవ కవిత్వంలో చాలా మెట్పర్లుగా వాడతారు. ఆ వాడుతూ పూలైతే చాలు అనేటువంటి పోయం రాశాడు వశిష్ఠ. ఏం చెప్పాడు ఇందులో అంటే, అది నీ గొంతో నా గొంతో కాకపోవచ్చు, కానీ మన గొంతులకై చెరుగుతున్న గొంతు చేసిన నేరం వల్ల ఇనుప పాదాలు పచ్చి ముళ్ళే ఉంచుకోవడం. అంటే చాలా గుర్తు వస్తాయి మనకు రైతుల పాదయాత్రలు, వాళ్ళకి మేకులు గుచ్చడం. ఇది మన ఆకురాలని చప్పుడు. వశిష్ఠ మేకురాలని చప్పుడును కూడా అంటాడు. అంటే రైతులు పాదయాత్రలు చేసేటప్పుడు మేకులు కొట్టినటువంటి సంఘటనలు మీకు తెలుసు. దాన్ని గుర్తు చేసుకుంటూ బంధించబడ్డది కేవలం గొంతు మాత్రమే. నినాదాలు నదులై సముద్రాలను చేరతాయి, పారేదారులో మనిషి తోటలను తడిసిపోతాయి. ఓడల తెప్పమని అడగడానికి ఎర్ర పూలు అవ్వాల్సిన పని లేదు, పూలైతే చాలు అన్నాడు. అంటే అందరూ ఎర్రగా పూయాలి, ఎర్రంటే విప్లవాలే అక్కర్లేదు, మనమంతా కూడా కావాల్సిన లక్షణం ఏంటంటే కాస్త పూలైనా చాలు అనేటువంటి మాటను చెప్పాడు. అదేవిధంగా
పైకి చెప్పకండి అనేటువంటి కవితలో దేశాన్ని మళ్ళీ మళ్ళీ జీవిస్తుంది ఎవరు, ఇదిగో ఈ దేశ ద్రోహ ధృవీకరణ పత్రం అంటూ ఒక ధృవీకరణ పత్రాన్ని మనం కనుక్కోవాల్సిన అవసరాన్ని కూడా చెప్పాడు. అమరావతి దుఃఖం గురించి చెప్తూ 5 ఏళ్ల పండగ కోసం కసిగా రోజులు లెక్కేస్తూ కొత్త దుఃఖాన్ని భుజాన మారడం అసలైన దుఃఖం అన్నాడు. అంటే వాళ్ళ భూములు ఇచ్చిన తర్వాత ఓట్లు వేయడం కోసం ఎన్నేళ్ళు ఎదురు చూశారు? 5 ఏళ్ళు ఎదురు చూశారు. 5 ఏళ్ళు ఎదురు చూసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేశారో మీకు తెలుసు. ఇంకా వశిష్ఠ కవిత్వంలో అమ్మ ముద్దు గురించి, అమ్మ ముద్ద గురించి రాసిన మాటలు కూడా మంచి మాటలు ఉన్నాయి. మీరు ఒక పుస్తకానికి అవార్డు వచ్చినప్పుడు మేము వశిష్ఠ కూడా చెప్పాం, వచ్చినప్పుడు పుస్తకాలు పట్టుకున్నామని. మన పెన్నా రచయితల కార్యవర్గ సభ్యులంతా కూడా ఈ పుస్తకాన్ని వీలైతే మొత్తం చదవండి. మీకేం అర్థమైందో ఆ పుస్తకంలో మీరేం కొత్తగా కనిపెట్టారో కాసేపు కూర్చొని మాట్లాడుకోండి. అదేవిధంగా మనకు దేశంలో మసీదుల తవ్వకాలు, దేవాలయాల తవ్వకాల గురించి, ఆ కలవరపాట్ల గురించి కూడా ఇందులో వశిష్ఠ దిగులు పడ్డాడు, కలం చెందాడు. విద్వేషపు వాన, దేశంలో గురించేటువంటి విద్వేషపు వాన గురించి. కవిత రాయాలంటే ధ్యానం చేయాలి, మననం చేయాలి, మదనం ఉండాలి. ఆ ధ్యానం, మదనం, మననం ఈ 3 ఉన్నాయి కాబట్టి వశిష్ఠకి ఈ సంవత్సరం పురస్కారం ఇచ్చామని చెప్తూ కాశ్మీర్ లోయలో జరిగేటువంటి దాన్ని ఒకే ఒక మాటలో చెప్పాడు చూడండి. కాశ్మీర్లో ఇప్పుడు సలసల కాగే బాణలి అన్నాడు. సలసల కాగే బాణలి ఒకే ఒక మాటతో ఎలా కవిత్వం చేయొచ్చో చెప్పిన మాట అన్నమాట. ఆకురాలను చప్పుడు అనేది నగర జీవితంలో ఉన్నటువంటి సంక్షిప్తాల గురించి చెప్పాడు. ఇక్కడ వాళ్ళ అమ్మ వచ్చింది కాబట్టి వాళ్ళ అమ్మ గురించి రాసినటువంటి కవిత చెప్పి నేను ముగిస్తాను. స్త్రీతనం అమ్మతనం కాదు, కడుపు తీపి అమ్మతనం కాదు, గుండె తొలవడం అమ్మతనం, మళ్ళీ మళ్ళీ అమ్మగా పుట్టడం అమ్మతనం. ప్రకృతి గీసిన గీత స్త్రీని వెరజేస్తే గీతలు జరిపిన హృదయం అమ్మ అవుతుంది, మా అమ్మ అవుతుంది, నిన్ను నన్ను అమ్మ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కావాల్సింది మనుషులు బతకడం కాదు, అమ్మలుగా బతికించడం అని చాలా సున్నిత. అంటే తను వాడేటువంటి భాష, ఉపమానాలు, అదేవిధంగా చేపల స్టోర్ పెట్టాను అన్నాడు. ఆ దుఃఖాన్ని కూడా కవిత్వీకరించాడు. అంటే చేపలు మనం కొంటాము, మన ముందే వాటిని కోస్తారు, తోముతారు, రుద్దుతారు, దాన్ని చెప్తాడు చూడండి. అప్పటిదాకా ఊపిరి కోసం గిలగల్లాడి నన్నే చూస్తూ ఆగిన పొరమేను ఇప్పుడు నా గుండెలో విలువలాడుతోంది. అంటే ఆ దుఃఖాన్ని కూడా అక్షరీకరించడం. ఇలాంటివి చాలా మంచి మంచి పోయిమ్స్ ఉన్నాయి. అదేవిధంగా వశిష్ఠ ఎడారి కళ్ళు, దిగులు కుండ, దుఃఖపు రాళ్ళు, నదుల దేహాలు, తోటాల పూలు, జ్ఞాపకాల వెతుకులు, మనిషి తోట, సామ్యవాద పల్లకి, నాన్న చెట్టు పాదాలు లాంటి కొత్త ఎక్స్ప్రెషన్స్ కూడా వాడాడు. వశిష్ఠ విడుగులు గుండెతో పదాలను అలుగుతున్నాడు. కొంచెం కొంచెం బతుకు నింపుకోమని చెప్తున్నాడు. వాసిష్ఠ ప్రభుత్వ నంగనాచి నటనలపై వశిష్ఠ విల్లు అవుతున్నాడు. సిగ్గుతో వీధి దీపం కళ్ళు మోసుకోవడం గురించి, మనుషులు మేఘాలుగా మారాల్సిన అవసరం గురించి, మనిషి మనగలంత కాలం కవిత్వం మనగలుగుతుంది, మనుషులు మృదుపరుస్తూ దృఢపరుస్తూ అతనితో పాటు సహాయత చేస్తూ నవ్వుతూ నిజమైన కవి తనలో ఉన్నటువంటి అగ్ని ఆరిపోకుండా రచనా వ్యాసంగాన్ని ఒక యుద్ధంగా నిర్వహిస్తాడు. వశిష్ఠ కూడా తనలో ఉన్నటువంటి అగ్నిని ఆరిపోనివ్వకుండా అలాగే వెలిగిస్తూ మరెన్నో పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటూ సెలవు.